కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి ప్రాంతంలోని ఏలూరు పంట కాలువ నుంచి రైతులకు సాగునీరు అందించే నంబర్ 1 ఛానల్ లాకుల వద్ద చేపట్టిన మార్పులపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం ఈ నంబర్ 1 ఛానల్ ద్వారా 7 గ్రామాలకు చెందిన సుమారు 6,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. గతంలో వంతెనకు ఏర్పాటు చేసిన లాకుల ద్వారా నీరు సమృద్ధిగా పంట పొలాలకు చేరేదని వారు తెలిపారు. అయితే ఇటీవల పాత వంతెనను తొలగించి దాని స్థానంలో ఎత్తుగా చిన్న తూము నిర్మించడంతో నీటి ప్రవాహం తగ్గిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పనులు చేపట్టే ముందు ఒక్క రైతుని కూడా సంప్రదించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలువకు ఆనుకుని ఉన్న రైతులు మోటార్లతో నీటిని పొలాలకు తరలించుకుంటుండగా లోపలి ప్రాంతాల్లోని రైతులకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి ప్రస్తుతం నిర్మించిన తూమును తొలగించి గతంలో ఉన్న విధంగానే వంతెనతో పాటు లాకుల వ్యవస్థను పునరుద్ధరించి రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఏ ఊరు రైతులు ఎంతమంది ఆయకట్టు ఉంది? దీనికి తిప్పనగుంట, ఆరుగొండ, ఓగిరాల, సిరిగాడి మొత్తం 6 ఊర్లు. 7 ఊర్లు అండి. 7 ఊర్లు ఆయకట్టు అనమాట. ఇప్పుడు వచ్చిన రైతులందరూ తిప్పనగుంట, ఆరుగొండ రైతులు అందరూ వచ్చామండి. నీళ్ళు రాక రాళ్ళపల్లి వారు అందరం వచ్చాం. అది మీ మేజర్ సమస్య ప్రజెంట్గా మేజర్ సమస్య ఏంటి? సమస్య అంటే తూము అండి. మేజర్ సమస్య అంటే తూము. తూము మెరక మీద పెట్టారు. దానివల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? ఆ తూల్చిన నీళ్లు అందుకోవట్లేదా లేకపోతే ఏంటి? నీళ్ళు రావట్లేదు. అసలు నీళ్ళు అనేది ఎక్కట్లా రావట్లా. అంటే అంత ముందు ఇది సప్తాగా ఉండేది, ఎంత ముందు కానా అనమాట. దోషానంగా ఉండేది, వంతిన టైప్ లో ఉండేదా? వంతిన టైప్ లో ఉండేది. ఇప్పుడు దాన్ని తీసి ఇప్పుడు తూము పెట్టారు. అడుగున్నర హైట్ పెంచి తూము పెట్టారు. అంటే పాత లెవెల్ కన్నా పెంచారు, హైట్ పెంచారు. హైట్ పెంచేశారు. అందువల్ల దానిలో నీళ్ళు బయటికి రావట్లేదు. కాలంలో నుంచి బయటికి రావట్లేదు. సైట్లు ఆయకట్టు ఏం తగ్గలేదు కదా, వాళ్ళు తూము ఎందుకు పెట్టాలి? తూము ఎందుకు పెట్టారు? ఆయకట్టు అదే ఉంది. ఆయకట్టు తగ్గితే వాళ్ళు తూము ఆయకట్టు తగ్గింది కాబట్టి తూము మార్చామని మార్చి లెవెల్స్ తీసుకోవాలి. లెవెల్స్ తీసుకోకుండా రైతులకి ఎవరిని సంప్రదించలేదా? ఇది పొరపాటు ఎవరికి? అధికారులు పొరపాట లేకపోతే అధికారులు డీసీ అందరిది పొరపాటే కదా. ఒకళ్ళది ఎట్లా అవుతుంది? మీరు ఇరిగేషన్ వాళ్ళకి మెమరాండం ఏమైనా ఇచ్చారా? ఏదైనా విజ్ఞప్తి చేశారా? వాళ్ళకి ఇలా జరిగింది, మాకు అన్యాయం జరుగుతుందని ఏమైనా కంప్లైంట్ పెట్టారా? ఇక్కడికి వచ్చి కళాస్ గారు చెప్తున్నాము, నీళ్ళు రావట్లేదు, మేమేం చేసేదంటే అధికారులు చేసిన పని మేమేం చేసేది లేదంటారు. అంటే మాటపూర్వకంగా చెప్తున్నారు తప్ప ఏది కూడా సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. మీకు ఏమైనా ఉంటే అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పి ఆయన పక్క తప్పుకుంటున్నారు. అవును. ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో ఏదో ప్రయత్నం చేసి ఇట్లాగే ఉంటే ఇట్లా ఉండే. దీన్ని మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు నీళ్ళు రావాలండి. అంటే దీన్ని ఏ విధంగా మార్చాలనుకుంటున్నారు? పూర్వం ఎట్టుందో అట్లా చేసి మాకు నీళ్ళు రప్పించాలి. మీరు పాత పద్ధతి ప్రకారం చేయమంటున్నాం. ఈ ఛానల్ వచ్చేసి 8 రోజులకండి 6,000 ఎకరాలు. అది లెవెల్ ఏమో చాలదు, కొంచెం పెంచాలి బాగా. ఖచ్చితంగా ఉన్నదాన్ని తగ్గించేశారు. ఉన్నది భోషణంగా ఉండేది లోగడ, గీతలో మంటలు వంగొని వెళ్ళిపోయాయి. అట్లా దాన్ని తీసేసి మన బలగడికి చెత్త వేశారు. ఒకసారి దీన్ని కానీ మాకు పండించుకునే మార్గం చూడండి. ఈ సమస్యని మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? మామూలుగా దాన్ని బాగా మాకు ఎట్లా ఉందో అటు చేయాలండి. పాత ఓల్డ్ దాన్ని ప్రకారం చేయాలి. ప్లస్ రెండోది అంటే అందిస్తే అందరికి అందియాలి, లేకపోతే కొందరు ఉడిసి కొందరు ఉండకపోతే ఇబ్బంది కదండి. రైతులకి ఇప్పటికే నీళ్ళు లేక చాలా పంట పొలాలు ఎండిపోతున్నాయని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ పరిణామాన్ని మీరు ఎలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు? మామూలుగా అసలు మాకు ఊడిపోలే పడుతుంది తెలిసింది. అది ఏదైనా మెమరాండం ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తారా లేకపోతే ఏంటి? చెప్పడం తర్వాత రైతు ప్రకారంగా అందియాలి. మరి పరిధిలో ఉందండి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారంట. మామూలుగా ఏంటంటే ఒక గేద అటు నుంచి ఇటు వెళ్ళిపోయే ఖాళీ ఉండేది, అది బాక్స్ టైప్ ఉండేదంట. అది తీసేసి మామూలుగా తూము పెట్టారు. ఇది మరి బెంచ్ మార్క్ లెవెల్స్ తీసుకున్నారో లేదో కూడా తెలియదు. అసలు ఫ్లో లేదు. ఇది దాదాపు 4-5 వేల ఎకరాలకు వెళ్ళే ఆయకట్టు వెళ్ళే తూము ఇది. మరి చూడండి ఏ విధంగా ఫ్లో వస్తుందో ఏంటో చూడండి. 6,000 ఎకరం ఉంది దీని కింద. అంటే ఏమి తెలియని వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ కంపెనీ చేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఏరువులు ఒక్కదానికి అందుతున్నాయి నీళ్లు.
కట్టిన 6 గ్రామాలు అట్టాగే చూస్తున్నాయి. అంటే రైతులు ఒక ఘోష అనుభవిస్తున్నాడు. అతను డీసీ అనేవాడు వచ్చి పట్టించుకోకుండా కనీసం నీటి సంఘం అధ్యక్షులు ఏంటంటే ఊరిని సంతకాలకు మాత్రం పరిమితం అవుతున్నారు. అతను మామూలుగా ఈ కాంట్రాక్టులు ఇవన్నీ ఇట్లా చేయడానికి బాగున్న దాన్ని పాల్గొట్టి చేసిన పని ఇది. శుభ్రంగా బాక్స్ టైప్ ఉండేదంట అది తీసేసి తూము పెట్టారు. అసలు ఫ్లోర్ ఆటలు అది. డీసీ అంటే డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాదు, డైరెక్ట్ కరప్షన్. డీసీ అంటే డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాదు, కరెక్ట్ ప్రివేట్ చెప్పాలంటే డైరెక్ట్ కరప్షన్. మరి దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. సరిపోతాము. సారండి మాకు గొడవలో వద్దు. ఏం బ్యాంకు ఎంతో ఆ రకంగా కట్టమని కాదు. ఒక ఊరికి కూడా సరిపోతుందా?